బాప్తిజము పొందే మనకి ఆత్మశుద్ధి కావాలా, శారీరకమైన శుద్ధి కావాలా? ఎందుకు శుద్ధి కావాలి అంటే మనకు కావలసింది ఆత్మశుద్ధి, హృదయ శుద్ధి. అందుకే హృదయ శుద్ధి కలవారు ధన్యులు అన్నారు. కనుక బాప్తిజములో కడగబడాల్సింది ఈ శరీరం కాదు, ఈ శరీరము ఆత్మ కడగబడాలి. ఈ శరీరము వలన చేసిన పాపాలు కడగబడాలి. సో హృదయములో బయలుదేరిన పాపాలు శరీరము ద్వారా చేయగా ఈ శరీరము చేసినటువంటి పాపాలన్నీ కడగబడాలి. ఈ శరీరము చేసిన పాపాలన్నీ కడగబడే శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. కనుక జ్ఞానస్నానం అంటే దేవుని వాక్యములో కడగబడటం, లేదా దేవుని వాక్యముతో కడగబడటం. అందుకే కథోలిక శ్రీసభ జ్ఞానస్నానం అనే పదమును వాడుతుంది. కనుక